నమస్తే, నేను మీ మధు. వెల్కమ్ టు సీఎం టుడే. ప్రస్తుత కాలంలో ఎలా జరిగిపోతుందంటే కనీసం సొంత వాళ్ళని కూడా నమ్మలేని పరిస్థితి ఎదుర్కొంది. అయ్యో పాపం అని జాలి పడినా సరే మన గొంతు మన చేతులారా కోసుకున్న పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇది నేను ఎందుకు చెప్పాలనుకున్నానంటే ఇప్పుడు ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసాక నేను మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి చూడండి. చూసారు కదా, ఇదేంటంటే వాళ్ళ ఇంటి వెనకల వైపు నుంచి ఇంట్లోకి వెళ్ళడానికి కావాల్సిన రూట్ అనమాట. యాక్చువల్లీ జరిగింది ఏంటి అంటే ఇప్పట్లో మన సొంత వాళ్ళని నమ్మని మనం పరాయి వాళ్ళని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకోవడమే చేసే తప్పు. అయితే ఇలాంటి ఇష్యూ ఒకటి కూకట్పల్లిలో నమోదైంది. అయితే స్వాగ్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో ఒక జంట నివాసం ఉంటున్నారండి. సో నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో చూశారు కదా, ఇదేంటంటే వాళ్ళ ఇంటి వెనకల వైపు జరుగుతున్న ఇష్యూ అనమాట. ఇప్పట్లో మన సొంత వాళ్ళని నమ్మి మనం మన ఇంట్లో పెట్టుకోలేకపోతున్నాం. అలాంటిది ఎక్కడో జార్ఖండ్ నుంచి వచ్చిన కొంతమందిని మన ఇంట్లో పెట్టుకుంటే ఇలా అవుతుంది అనడానికి ఇదొక నిదర్శనం అనమాట. అయితే ఈ ఇష్యూ అనేది కూకట్పల్లిలో జరిగింది. కూకట్పల్లి స్వాగ్ లేక్ గ్రేటెడ్ కమ్యూనిటీలో ఈ విషయం అయితే చోటు చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంటుందండి. అదే రేషు అగర్వాల్, రాకేష్ అగర్వాల్, ఈ ఇద్దరు దంపతులకు ఒక కొడుకు కూడా ఉన్నాడు, శుభం అని. సో వీళ్ళు ముగ్గురు కూడా అక్కడ ఎంతో సంతోషంగా నివసిస్తున్న నేపథ్యంలో ఇక రేణు వాళ్ళ దూరపు బంధువైన ఒక ఇంట్లో ఒక జార్ఖండ్ వ్యక్తి అక్కడ పని చేస్తూ ఉన్నారు. ఇంటి పని, వంట పని చూసుకుంటూ ఉన్నాడు. అయితే ఆయన రికమెండేషన్ వల్ల రేణు ఒకరిని హర్ష్ అనే ఒకరిని ఆ ఇంట్లో పని మనిషిగా పెట్టుకున్నారు. సో అదేమైంది, చివరికి ఆవిడ చేసిన తప్పు అదే అని తెలిసిందే. తన చావుని తానే ఇంట్లో పెట్టుకున్నట్టు అయింది. అయితే ఆ దూర బంధువు చుట్టం అంటే ఎవరైతే జార్ఖండ్కి వెళ్ళి ఈ హర్ష్ను తీసుకొచ్చారో ఆయన పేరు రోషన్. సో రోషన్ హర్ష్ వాళ్ళు జార్ఖండ్లోనే ఒక పథకం రచించి అక్కడ ఒక ప్రణాళిక రూపొందించుకొని ఇక్కడికి రావడం జరిగింది. సో వాళ్ళు కేవలం ఇక్కడ రేణు వాళ్ళ ఇంట్లో ఉండడానికి రీజన్ ఏంటి అంటే అక్కడ డబ్బు నగదుని దోచుకొని తిరిగి జార్ఖండ్కి వెళ్ళిపోవాలని వాళ్ళు ఒక ప్లాన్ వేసుకొని పక్కా ప్లాన్తో హైదరాబాద్ వచ్చి రేణు ఇంట్లో ఏమో హర్ష్, ఇక రేణు యొక్క దూర బంధువుల ఇంట్లోనేమో రోషన్ ఉండడం మొదలుపెట్టారు. సో ఇదే తరుణంలో వీళ్ళిద్దరూ కూడా చాలా సంతోషంగా, అంటే భార్య భర్తలు కొడుకుతో చాలా సంతోషంగా ఉంటున్న తరుణంలో సనత్ నగర్లో వీళ్ళకి ఒక స్టీల్ షాప్ ఉంది. ఆ షాప్ కోసం కొడుకు, ఈమె రేణు వాళ్ళ భర్త ఇద్దరు కూడా ఆ షాప్కి వెళ్ళిపోయారు మార్నింగ్ యథావిధిగా. ఇదే కరెక్ట్ టైం అని చూసిన హర్ష్ రోషన్ని పిలిపించింది. సో ఆమెకి కాళ్ళు చేతులన్నీ తాడుతో కట్టేసేసి ఎంతో ఘోరంగా కొట్టి కుక్కర్తో వాటితో చేతికి దొరికిన వాటితో కొట్టి చంపేశారండి. ఆ మహిళని చంపేసి డబ్బు అంతా తీసేసుకొని నగలు పరారైపోయారు. అయితే పోలీసులు వచ్చాక ఈ సీసీ కెమెరాలో నమోదైంది ఏంటంటే కాలు చేతులతో వచ్చిన వాళ్ళిద్దరూ వెళ్ళేటప్పుడు పెద్ద బ్యాగులతో వెళ్ళడం నోట్ చేశారు. ఇలా హత్యకు గురి కాబడ్డ విషయం మాత్రం రేణు వాళ్ళ భర్తకి కానీ కొడుకు శుభంకి కానీ ఏ మాత్రం తెలియదు అనమాట. సో యథావిధిగా వాళ్ళు నార్మల్గా ఫోన్ చేస్తారు కదా భార్యకి, ఫోన్ చేసిన ఎన్నిసార్లు ఫోన్ చేసినా భార్య ఫోన్ ఎత్తకపోవడంతో వాళ్ళు టెన్షన్ పడి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చేసరికి డోర్ ఓపెన్ లేదు, లాక్ చేసి ఉంది. సో ఏంటా అని టెన్షన్ పడుతున్న వాళ్ళు వెనక వైపు దారి నుంచి ఒక ప్లంబర్ని తీసుకొచ్చి ఆ దారిని ఓపెన్ చేసి లోపలికి రాకేష్ వెళ్ళడం జరిగింది. అదే రేణు వాళ్ళ హస్బెండ్. లోపలికి వెళ్ళి చూడగానే తాళతో కట్టేసినటువంటి రేణు కోన ప్రాణంతో కొట్టుమిట్టులాడుతూ కనిపించిందండి. సో ఇంతటి దారుణం చోటు చేసుకుంది కూకట్పల్లిలో. కాబట్టి ఇప్పటి కాలంలో కనీసం మనల్ని మనమే నమ్మలేము. అలాంటిది ఎవరో ముఖం తెలియని వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పనికి కూడా పెట్టుకోవాలంటే ఒక్క క్షణం ఆలోచించండి. వాళ్ళు ఇంతకుముందు ఎక్కడ చేశారు, ఎలా చేశారు, వాళ్ళ నేటివ్ ప్లేస్ ఎక్కడ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కనుక్కొని పెట్టుకోవడం బెటర్. ఒకప్పుడు పెళ్లి కోసం అటు ఏడతరాలు చూడాలని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ ఒక మనిషిని నమ్మాలన్నా సరే వాళ్ళు ఏంటి అనేది తెలుసుకొని నమ్మాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక మనిషి ఇంకొక సాటి మనిషిని ద్రోహం చేసే పరిస్థితులు నెలకొన్నాయండి. సో ఇదే ఎగ్జాంపుల్ అనమాట. కుక్కట్పల్లిలో జరిగిన ఈ దారుణం ఒక మహిళ ప్రాణాలు తీసే వరకు వెళ్ళిందంటే అర్థం చేసుకోండి ఎంతటి దారుణాలు జరుగుతున్నాయో. వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పక్కా ప్లాన్తో
పక్కా పథకంతో వీళ్ళు ఇట్లా అమలు చేసేసి నగలు డబ్బులు దోచుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. తస్మత్ జాగ్రత్త, మీ చుట్టూ కూడా ఇలాంటి వాళ్ళే ఉండొచ్చు. కాబట్టి ఒక్క క్షణం ఆలోచించి మీ పక్కన వాళ్ళని నమ్మండి. మీ ఇంట్లోకి ఎవరినన్నా తీసుకురావాలన్నా సరే ఒక క్షణం ఆలోచించి వాళ్ళ మంచి చెడ్డ తెలుసుకున్న తర్వాత ఇంట్లోకి తీసుకురావడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు పక్కనున్న మన నీడనే మనం నమ్మలేము, అలాంటిది ఎక్కడో ఉన్న వాళ్ళని నమ్మి ఇంట్లో పెట్టుకోవడం కూడా మన తప్పే అవుతుంది. సో జాగ్రత్త. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.